క్రైస్తవ సహోదరులారా, దేవుని బిడ్డలారా, తల్లి శ్రీ సభతో కలిసి మనందరం కూడా తపస్కాల 2వ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రభువు మనకి ఇచ్చేటటువంటి గొప్ప సందేశాలను మనం ధ్యానించినట్లయితే ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవురాలు కూడా ప్రభువుని దర్శించాలి, ప్రభువుని చూడాలి, ప్రభువులో జీవించాలి అంటే ప్రభువు మన నుంచి కోరుకునేది హృదయ పరివర్తనను, అదేవిధంగా రూపాంతరంలో చెందినదే తప్ప ప్రభువు మనం దర్శించలేము అని వాక్యం సెలవిస్తుంది. మరొకసారి నీవు కూడా దేవునిలో జీవించాలి, దేవునిలో స్థిరపడాలి, దేవుని యొక్క ప్రేమలో మనము నిలబడి జీవించాలి అంటే మన నుంచి ఇవ్వవలసినటువంటి రెస్పాన్స్ ఏమిటంటే, అందుకని భక్తి కీర్తనలో మనం చక్కగా చదువుకుని ఉన్నాం. ప్రభు, మేము నిన్ను విశ్వసించిన ఎడల నీ స్థిరము ప్రేమ మమ్ము ఆదరించుకునే కనుక. ప్రభు, మేము నిన్ను విశ్వసించిన ఎడల నీ స్థిరమైనటువంటి ప్రేమ, నీ స్థిరమైనటువంటి ఆశీర్వాదం, నీ స్థిరమైనటువంటి శక్తి మమ్ము ఆదరించుకునే కాక. ఈ యొక్క మాటను మనము జ్ఞాపకం చేసినట్లయితే ఒక వ్యక్తి ద్వారా దేవుడిని ఎలా దర్శించవచ్చు, దేవుడిలో ఎలా మమేకమవచ్చు అనేటువంటి మాట ఇక్కడ యథార్థమవుతుంది. చూడండి, ఇక్కడ భక్తి కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా, నేను నిన్ను విశ్వసించినట్లయితే, నేను నిన్ను నమ్ముకున్నట్లయితే నీ యొక్క ప్రేమ, నీ ఆశీర్వాదము ఎల్లప్పుడూ కూడా తల్లి కోడికట్ట ఏ విధంగా అయితే తన యొక్క బిడ్డలను రెక్కల మాటగా కౌగిలించుకుని కాపాడుతుందో, నేను కూడా అలాగా నీ యొక్క రెక్కల మాటగా భద్రపరుస్తాను అని కీర్తనకారుడు తెలుపుతున్నాడు. ఇదే సందర్భమును ఈరోజు మనం చూసినట్లయితే ఒక తల్లి ఒక పసికందును ఈ యొక్క లోకానికి తీసుకుని రావాలి అంటే నవమాసాలు మోయాల్సింది. అంటే ఈ నవమాసాల కాలంలో ఆయన తల్లి అనుభవించే బాధ, తదనంతరము ఆయన బిడ్డ ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శ్రమ బాధ అనేది అనుభవిపోతూ ఉంది. అదేవిధంగా ఒక విద్యార్థి మంచి రిజల్ట్ రావాలి అంటే ఈ సంవత్సర కాలం మొత్తం పోషణ కూడా, ఈ సంవత్సర కాలం మొత్తం నేర్చుకున్నటువంటి చదువులు ఆయన విద్యార్థి ఇదిగో ప్రతిరోజు పఠిస్తూ, ప్రతిరోజు జ్ఞానం చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ యొక్క ఎగ్జామ్ లో 100% ఆయన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అదేవిధంగా సహోదరుడా, బహుశా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ యొక్క తపోకాలం వచ్చింది అంటే, ఈ యొక్క తపస్కాలం 2వ ఆదివారంలో మనం కూడా చేయవలసినటువంటి గొప్ప అంశము, గొప్ప బాధ్యత ఏమిటంటే, ఆ తల్లి ఏ విధంగా శ్రమిస్తుందో, ఆ యొక్క విద్యార్థి ఏ విధంగా శ్రమిస్తూ ఉన్నాడో, అదేవిధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఆ ప్రభువును దర్శించాలి అంటే మనం కూడా ఏం చేయాలి అంటే, మన యొక్క అనుదిన జీవితంలో వస్తున్నటువంటి బాధలు, అంటే సువిశేషంలో ప్రభు అంటున్నారు, నీ యొక్క జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సిలువను మోసుకొని నన్ను అనుసరించినట్లయితే, దేవుడు అనుసరించినట్లయితే మీరు రక్షింపబడతారు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ యొక్క సిలువనంట ఈ యొక్క తపస్కాలంలో 3 వ్యక్తులు ఏం చేశారు అంటే, మనమందరం కూడా తపస్కాలం వస్తే ఈ దైవ దర్శనమని అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటాం ఆనవాయితీగా. అదేవిధంగా 3 వ్యక్తులు ఏం చేశారు అంటే, దేవుడిని దర్శించాలి, సిలువనాథుని మనం ఆరాధించాలి అని ఆ 3 వ్యక్తులు కంకణం కట్టుకుని 3 సిలువలను మోసుకొని ఈ గుండ్ర కొట్ట కింద నుంచి పైకి ఏ విధంగా అయితే మనం అనేక ఇబ్బందులు పడుకుంటూ, కష్టపడుకుంటూ, ఆ యొక్క శ్రమను ప్రేమగా మార్చుకుంటూ సిలువ చెంతగా చేరతాము, అదేవిధంగా ఈ 3 వ్యక్తులు ఏం చేశారు అంటే, పెద్ద పెద్ద సిలువలు, ఏటా సిలువలు అంటే వారి యొక్క జీవితంలో వచ్చే శ్రమలు, వారి యొక్క జీవితంలో వచ్చే బాధలే పెద్ద సిలువలుగా భావించి ఈ 3 వ్యక్తులు ప్రయాణం సాగించారు. ఎక్కడికి అంటే
దేవుడిని చూడడానికి, దేవుడిని కలుసుకోవడానికి. అయితే ఈ యొక్క ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు వారు ఈ యొక్క శిలువ భారం చాలా కష్టము కూడా ప్రయాణం సాగించాలి. సాధ్యంగా వెళుతుంది, సాధ్యంగా వెళుతుంది. అయితే కొంత దూరం వెళ్ళగానే మొదలు కూడా సగం ఎక్కగానే అమ్మాయ నేను ఎక్కలేదు అంటే అలసట అక్కడ మరలా ఆయన కొట్టడానికి మనం ప్రయాసపడుతుంది. అదేవిధంగా ఈ ముగ్గురు వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఏం చేశారు అంటే నేను ఈ యొక్క శిలువ భారాన్ని నేను మోయలేదు, ఈ యొక్క శిలువ చాలా బరువుగా ఉంది, నా యొక్క చేతులు మడవారిపోయాయి, ఇదిగో నిప్పుతో బాధపడుతున్నాయని ఆ వ్యక్తి ఆ శిలువ ఒక 10 అడుగుల నుండి 12 అడుగులు దాన్ని చేసేసింది. మొదటి వ్యక్తి. మరలా ఏం చేశారు ఆ ముగ్గురు వ్యక్తులు? మరలా ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళుతూ ఉండగా రెండవ వ్యక్తి కూడా అనుకున్నాడు, ఎప్పుడు మాస్తారయ్యా శిలువ భారాన్ని అని. రెండవ వ్యక్తి ఏం చేశారు? రెండవ వ్యక్తి కూడా ఆ శిలువను చేసేసారు. ఇలా పరిణామంగా ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు, శిలువనాలు ధరించాలి, ప్రమాణంలో చెందినటువంటి యేసుప్రభువుని దర్శించాలని మరలా ముగ్గురు వ్యక్తులు ప్రయాణం సాగించారు. ప్రయాణం సాగిస్తూ ఉండగా ముందు అన్నట్టుగా వారికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఒక గొప్ప ఆలోచన వచ్చింది. వాళ్ళు ఇటువైపు ఉన్నారు, అటువైపు దేవుడి యొక్క శిలువ రక్షణ ఉంది. ఈ వారి మధ్యలో పెద్ద వచ్చింది. ఏం చేయాలి? ఆ యొక్క కెనాల్ దాటితేనే వారికి రక్షణ. అప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటి ఏం చేశాడు అంటే ఆయన భుజాలపై ఉన్నటువంటి శిలువను ఏం చేశాడు అంటే ఒక నిచ్చెనలాగా కడదామని ఆయన శిలువను అక్కడ పెట్టాడు. పడిపోయింది. ఎందుకని మొట్టమొదటిగానే ఆయన శిలువను 2 పీసులుగా చేసుకున్నాడు. అలా అనగా రెండో వ్యక్తి ఏం చేశాడంటే ఆయన కూడా ఆయన సమయం వచ్చినప్పుడు మరలా ఆయన శిలువను ఆయన కెనాల్ పై పెట్టాడు. రెండో వ్యక్తి యొక్క ఫలితం కూడా విఫలమైంది. మూడో వ్యక్తి ఏం చేశాడు? ఎంత సహాయం, ఎంత ఆలయం, ఎంత కన్నీరైనా నేను దేవుడు చాలాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఆ శిలువను నిలబడుతూ ఆ కాల దగ్గరికి వచ్చి ఆయన సంపూర్తిగా ఆ శిలువలో ఆ కాలం మీద పెట్టాడు. అది చక్కగా పిచ్చిగా మారింది. ఆయన ఇటువైపు వచ్చి అటువైపు వెళ్ళాడు. ఆయన ఒక్కడే కాకుండా ప్రభువుని ప్రాధేయపడుతున్నాడు. ప్రభువా, నా యొక్క సహోదరుడు ఇదిగో ఈ భారం మొయ్యలేక ఈ యొక్క శిలువలను ఇదిగో 2 ముక్కలుగా చేసి ఉన్నారు, నాతో పాటు ఆయన ఇద్దరు బిడ్డలను కూడా రక్షించండి అని ఈ యొక్క రక్షణ పొందినటువంటి వ్యక్తి దేవుడికి ప్రాధేయపడుతూ ఉన్నాడు. అది నిజమైనటువంటి క్రైస్తవ తత్వం, అది నిజమైనటువంటి ఉపస్థానం, అది నిజమైనటువంటి సోదర ప్రేమ. నాతో పాటు వారిని కూడా రక్షించండి అని ఈ 3వ వ్యక్తి ప్రాధేయపడ్డాడు. అది నిజమైనటువంటి సంపూర్తి అయినటువంటి రక్షణ కాలం, ఉపస్థానం. మరి మనం ఎలాంటి మార్గం? సులువైన మార్గం, తిరుగైన మార్గం? చెప్పండి. మనం కూడా సులువైన మార్గం అనుకుంటాం. ఆ ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు మాత్రం సులువైన మార్గం కూడా దేవుడు చేయాలనుకున్నారు. అన్నది అయింది. కానీ 3వ వ్యక్తి ఏం చేశాడు? నేను మరణించినను జీవించినను దేవుడి కోసం నేను మరణించినా జీవించినా దేవుడి కోసమే జీవించాలని ఈ 3వ వ్యక్తి. ఆ 3వ వ్యక్తి ఎవరు? యేసు ప్రభువు. 3వ వ్యక్తి ఎవరు? యేసు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఏం చేశారు? మనందరి రక్షణను మనందరం కూడా రక్షించడానికి ఒక పాప అయిపోయారు, బలియాగం అయిపోయారు. ఆయన వ్యక్తి రెండవ ఆదాము. ప్రతి ఒక్క మనిషిని కూడా రక్షించడం కొరకును, ప్రతి ఒక్క మనిషిని కూడా జీవిత చేయడం కొరకును ఒక మృత్యుం చేయుడు, ఒక పాప రైతు బలియాగం అవుతున్నాడు. ఆయన శిలువ ప్రార్థన మోసుకుంటూ, ఆయన శిలువ ప్రాణను మోసుకుంటూ ప్రభువు వెలుగుతూ ఉన్నారు. అంటే దేవుడితో పాటు ఈ యొక్క లోకానికి దేవుడు తీసుకొచ్చారు, రక్షణ తీసుకువచ్చారు.
అదేవిధంగా ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనందరం కూడా రోగాంతరం చెందుతూ, హృదయ పరివర్తన చెందుతూ, మనతో పాటు ఇతరులను కూడా దేవుని వద్దకు చేర్చేయగలగా మనం తయారవ్వాలన్నా, ఇతరులను దేవుని వద్దకు చేర్చేయగలగా మనము తయారవ్వాలన్నా. అయితే ఈ యొక్క అంశం మనము ఇంకొద్ది ముందు చూస్తే మొదటి పట్టణంలో అబ్రహాము విశ్వాసం ద్వారా దేవుడు ఆయన్ని ఎన్నుకొని ఎవరు పంపిస్తున్నాడు ఆ దేశానికి వెళ్ళాలి అంటే ఆయన తమ సొంత స్వగ్రామమైనటువంటి ఊరు అనేటువంటి ప్రదేశాన్ని విడిచి కనాను దేశానికి ప్రయాణం అవుతున్నాడు. ఈ ఊరు ప్రాంతం నుంచి కనాను దేశానికి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 5,570 కిలోమీటర్లు. అప్పుడు అబ్రహాము వయసు ఎంత? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు. అంటే ఆయన ఎల్లవేనా నా వయసు. ఆ తరుణంలో కూడా అబ్రహాము నీ స్వంత దేశం విడిచి కనాను దేశానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆయన ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు? సులువైన మార్గం ఎంచుకున్నాడా? ఇరుకైన మార్గం ఎంచుకున్నాడా? ఇరుకైన మార్గం. ఆ రోజుల్లో రైలు కానీ బస్సులు కానీ ఎప్పుడు నడిచిపోవాల్సినటువంటి ఆ తరుణమని. అప్పుడు అబ్రహాము దేవుని శిరస్సు వహించి, ప్రభువా నీవు చెప్పినట్లుగానే నా యొక్క సొంత దేశాన్ని విడిచి నువ్వు చూపించే ప్రదేశం కనాను దేశానికి నేను వెళ్ళిపోతాను అని సంస్కృతంతో ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. అందుకనే భక్తి కీర్తనలో చక్కగా కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నిన్ను విశ్వసించినట్లయితే నీ స్థిరమైన ప్రేమ అనేటువంటి మాట అబ్రహాము జీవితంలో పరిపూర్తి అవుతుంది. దేవుని నమ్ముకున్నాడు, దేవుని చూడాలని ప్రయాసపడతాడు, దేవుడిలో మరణించినా జీవించినా చచ్చిపోయినా కానీ దేవుడిలోనే ఉండాలి అని అబ్రహాము ప్రయాణం కొనసాగించాడు. అబ్రహాము దేవుడు ఎలా ఆశీర్వదించాడండి? ఆయన ఒక్క విశ్వాసం ద్వారా, ఆయన వ్యక్తి యొక్క విశ్వాసం ద్వారా తన యొక్క సంతతిని ఎలా పూజించాడో వాక్యం చదువుతున్నాం. ఆదికాండం 11వ అధ్యాయం 16వ వచనం. భూరేణువుల వలె అసంఖ్యాకంగా నీ సంతతిని విస్తరింపచేయుదును. భూరేణువుల వలె నీ సంతతి లెక్కకు అందరూ. ఏమనుకున్నాడు అంటే ప్రభువు దేవుడిని శిరస వహించాడు కాబట్టి తన యొక్క సంతతిని ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదించాడు? ఇసుకరేణువుల వలె. దేవుడు అబ్రహామును వెలుపలికి తీసి ఆకాశము వైపు చూపి నీవు లెక్క పెట్టగలిగినటువంటి నక్షత్రాలను నీవు లెక్క పెట్టు, నీ సంతతి కూడా ఎవరైనా ఎప్పుడైనా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మేమన్నీ కూడా లెక్క పెట్టాము స్వామి ఆలోచించారు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా నేను లెక్క పెట్టాను ఆలోచించాను. లేకపోతే ఒక పెద్ద ఇసుకొట్టు ఉంది, ఆ ఇసుకలను అన్ని కూడా నేను లెక్క పెట్టాను ఆలోచించాను. ఒకప్పుడు కూర్చొని అక్కడ కూర్చొని లెక్క పెట్టినా కానీ మన జీవిత పర్యాంతం అంతా లెక్క పెట్టాలి. అంటే చూడండి ప్రియమైన సహోదరులారా, అక్కడ అబ్రహాము తనంతట తాను రూపాంతరం చెందుతూ, తనంతట తాను విశ్వసిస్తూ, దేవుని నమ్ముకుంటూ, మనతో పాటు అనేక బిడ్డలను, అనేక సంతతి జనరేషన్స్ బై జనరేషన్ అన్నిటినీ కూడా ఆస్వాదించే విధంగా ఆయన ఇదిగో మానసు పొంది దేవుని నమ్ముకున్నాడు. కాబట్టి అబ్రహాము ఏమనుకున్నాడు? ప్రభువు విశ్వాసులకు తండ్రి చేస్తున్నాను. ఎంతటి గొప్ప అంశం, ఎంతటి గొప్ప త్యాగము, ఎంత గొప్ప పడంబడిక ప్రామిస్ అనేటువంటిది అబ్రహాము చేసుకుంటున్నాడు. కేవలం ఆయన దేవుని నమ్ముకున్నాడు, కేవలం ఆయన దేవుని మీద స్థిరమైనటువంటి ప్రేమను ఆయన నమ్ముకున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాము స్టేటస్ నిలబెట్టాడు. విశ్వాసుడికి తండ్రిగా ఆయన గొప్ప సింహాసనం మీద
కూర్చోబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అదేవిధంగా రెండో భాగంలో ధ్యానించినట్లయితే ఇప్పుడు పౌలు శిష్యుడైనటువంటి తిమోతి ఆయన ఏం చేస్తున్నాడంటే సువార్త కొరకు దేవుని యొక్క సువిశేషమును నలుమూలల ప్రపంచం మొత్తం కూడా విస్తరింప చేయటకు ఈయన పొందినటువంటి బాధలు వర్ణానికమైనటువంటి బాధలు కాదు. ఆయన పొందినటువంటి బాధలు వర్ణానికమైనటువంటి బాధలు కాదు. మరి ఇలాంటి గొప్ప తరుణములు సువిశేషంలో కూడా ప్రభువు అనేక మందిని దర్శిస్తున్నాడు. తన శిష్యులను బలపరుస్తున్నాడు. తన శిష్యులను బలపరిచి రూపాంతరం చెందినటువంటి దేవుడు వారికి కనపడి వారికి విశ్వాసాన్ని మరింత బలపరిచి వారిని సువార్త సాగు పంపిస్తూ వారి యొక్క విశ్వాసం ద్వారా వారి యొక్క జీవిత స్థితిగతుల ద్వారా అనేక మంది ఈ రోజు తల్లి శ్రీసభ ఎంత పెద్ద వృక్షంగా మారింది అంటే ఇది ఒక విధంగా దేవుని యొక్క ఆశీర్వాదము త్రూ ఆయన యొక్క శిష్యుల ద్వారా ఈ రోజు అందరూ కూడా కథోలికులుగా దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్నాము అంటే ఇది అనేక శిష్యులు యొక్క విశ్వాసం ద్వారా. కాబట్టి ప్రియమైన వారులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ తపస్సాల రెండవ ఆదివారంలో మనము ఆచరించవలసినటువంటి విషయము, ప్రభువా నా జీవితము రూపాంతరం చెంది నా యొక్క జీవితము స్థితిగతులు మారి, ఏంటా స్థితిగతులు అంటే మన జీవితంలో ఉన్నటువంటి అన్వాంటెడ్ క్వాలిటీస్, కోపము, ద్వేషము, పగ, ఇవన్నీ కూడా మరిచి ప్రభువా నీలాగా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించే గొప్ప శక్తిని బలాన్ని దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తంగా తపస్కాలంలో చూసిన వ్యక్తి, ఒక అన్యుడు అలా ప్రతిరోజు కూడా రోడ్డు మీద పోతూ గొప్ప దుకాణానికి వెళ్ళేవాడు. ఏంటో దుకాణం, ఏమై ఉంటుంది దుకాణం? తప్ప మగోడు తెలిసి తోడి దుకాణం, మంచి గొప్ప దుకాణానికి వెళుతూ ఉండేవాడు. అలా ఒక వ్యక్తి దుకాణానికి వెళుతూ ఎప్పుడు కూడా ఆ రోడ్డు మీద నుంచి ఈ దావాన్ని చూసేవాడు. ఆయన నిలిచేది మొహం పడిపోయేది కూడా వ్యక్తిలో మంచి బ్రాండ్తో మొహం పట్టుకుంటాడు. మంచి బ్రాండ్తో మొహం పట్టుకొని రోడ్డు మొత్తం కూర్చుకుంటా దుకాణానికి వెళ్ళేవాడు. అయితే ఆయన జీవితంలో అలా ప్రతిరోజు తన దుకాణానికి వెళుతూ పోతూ ఉన్నాడు. అది వెళుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు దేవుని యొక్క స్వరము, ఎందుకని అలా వెళుతూ ఉన్నప్పుడు ఆయన వైపు చూసేవాడు, దేవుని వైపు చూసేవాడు. మనం అనుకోవచ్చు ఆయన పాల్గొడు కదా అని. చూడండి, ఆయన వెళుతూ ఒకసారి ఆయన మొహాన్ని పెట్టేవాడు. ఎందుకని వాక్యం ఏమనుకుంది? ఎక్కడంటాడు, ప్రభువా నేను విశ్వసించినట్లయితే ప్రేమ నన్ను ఆవరించింది కదా, నన్ను ఆవరించి ఉండింది కదా అన్నట్టుగా ఆయన తనలోని వ్యక్తి అలా ప్రతిరోజు వెళుతుండగా ఒకరోజు దేవుని స్వరం వినపడింది. ప్రియ సహోదరుడా, నా విశ్వాస బిడ్డ, నీవు నా ప్రియమైనటువంటి వాడు, ఒకరోజు ఈ యొక్క దేవాలయంలో స్టెప్ వేసిపోయా, స్టెప్ వేసి ఆ వెళ్ళు అన్నట్టుగా దేవుని యొక్క స్వరం ఆయన వినపడింది. దేవుని యొక్క స్వరము వినపడింది. అలా వినపడినప్పుడు ఒకరోజు సరే ఏదో వాయిస్ వినపడింది కదా, ఆ సార్ వచ్చి గుళ్ళో అడుగుపెట్టిపోదామని గుళ్ళో అడుగుపెట్టిపోయే వల్ల గొప్ప దుకాణానికి వెళ్ళారు. దుకాణానికి వెళ్ళి అప్పుడు బాగా రోజు అక్కడి నుంచి చూసే వ్యక్తి ఇప్పుడు దేవాలయానికి వస్తున్నాడు. దేవాలయానికి వచ్చి ఇంటికి వెళ్ళి ఆయన పరిజ్ఞానం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఏంటి నా జీవితంలో మార్పు రాబోతుంది? ఏంటి దేవుడి స్వరం నాకు వినపడలేదు? ఏమిటి దేవుడు అసలు ఏంటి, ఎవరు నాతో మాట్లాడేది అని నా వ్యక్తి పర్యాలోచన చేస్తున్నాడు. అప్పుడు క్రమక్రమంగా ఆయన జీవితంలో మార్పు వస్తుంది. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. వారి జీవితంలో తపస్కాలము పరిపూర్తి అవుతుంది. ఆయన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క చెడు గుణాన్ని తీసేసుకుంటున్నాడు. ప్రతిరోజు దేవాలయానికి రావడం, దేవుని దర్శించడం,
దేవునికి ఆశీర్వాదం పొందుకోవడం, వెళ్ళడం, ఒకరోజు కోపము, ఒకరోజు ద్వేషం, ఒకరోజు అమర్యాద, ఒకరోజు రాకపోతున్నాను, ఇలా కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క నల్ల డాట్ను ఆయన తీసివేసుకుంటూ ఉన్నాడు. సో ఈరోజు దేవుడు ఇచ్చే సందేశము నాకు నీకు కూడా ఇచ్చే సందేశం ఏమిటంటే, మనము మన జీవితంలో పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రేమను అనుభవించాలంటే మనం కూడా ఆయన వ్యక్తిలాగా విశ్వాసంలో, దేవుని యొక్క క్రియలలో మనము ఎదిగినప్పుడు దేవుని ఆశీర్వాదము అపారంగా గమనించబడుతుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8-9 చదువుతున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ నీతి నీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను నీ వేడుకలను ఆలకించును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇచ్చును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు, ఆకలిగొనిన వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకునుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్న సూర్యకిరణాల వలె మారిపోవును. అర్థమవుతుందా? ఆ వ్యక్తి జీవితంలో కూడా జరిగింది అదే ప్రియమైన సహోదరులారా. మరి ఎలాంటి గొప్ప మార్పు మన జీవితంలో రావాలంటే, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వెలుగు ఈరోజు ప్రభువు లోకాల నుంచి ఎవరికి కనిపించారు? కనిపించాలి. అదే దర్శనము నువ్వు నేను కూడా ఈ తపోకాలంలో కోరుకోవాలి. నువ్వు నేను కూడా ఇక తపస్కాలంలో కూడా ఈ తపస్కాలం ప్రతి సంవత్సరం వచ్చింది అవునా? ఈ తపస్కాలం ఈ 40-45 రోజులు వస్తాయి కోరుకున్నాం. కానీ మన జీవితం ఎలా అంటే ఈ తపస్కాలను లేకపోతే మనం చేసే ఉపవాసం అన్నారు, ఇక త్యాగపడి ప్రయోజనం ఉంటుంది సవాలు కాదు. మన జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క చెడుని తీసేయకుండా ఈ ఉపవాసం చేస్తే కానీ నన్ను అడుగుతుంది కాదు. లేకపోతే నువ్వు నాన్ వెజ్ అనుకుంటున్నావు, రోజులు చికెన్ అవాయిడ్ చేస్తున్నాను సరిపోయిందా? లేదు. అదవుతున్నా 4 రోజులు చికెన్ అనుకోవడం సరిపోతుంది. కానీ ఎక్కడ వాడుకోవాల్సి రావాలి అంటే, ఒక తల్లి గారి కుటుంబంలో నీవు భారంగా మారావా, ఒక తల్లి గారి కుటుంబంలో నీవు భారంగా మారావా అని నీవు ఎప్పుడైతే అనలైజ్ చేసుకుంటావో, ఎప్పుడైతే నీవు పర్యాలోచన చేస్తావో, అప్పుడే దేవుని ఆశీర్వాదం అయిన. అంతేగాని నీ ఉపవాసం చేసి కూడపోవాలంటే నో ప్రయోజనం. కాబట్టి ఎక్కడైనా తెలుసుకొని ఈ యొక్క కొద్ది రోజుల తపస్కారం ప్రయత్నించాలి. మానవ బాధ్యతతో పడిపోవడం సహజం, కానీ దేవుని యొక్క స్థిరమైన ప్రేమ మనలో నెలకొనినప్పుడు ఏది కూడా అసాధ్యం కాదు. అసాధ్యమైనది ఉంది దళాధిపతి యేసయ్యా, నీ నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఏది కూడా అసాధ్యము కాదు. ఇదే నమ్ముకుంటూ ఈ తపస్కాలను ముందుకు కొనసాగించుకుంటూ దేవుని యొక్క బలవాన్ని అడిగి పెడుతున్నాడు. అందులో లేచినపై మనకి విశ్వాసము